everyone, andarki namaskaram, ellargu namaskara. Welcome back to my channel Deepika Sudhir. నేను ఈ వ్లాగ్లో మీకు ఫస్ట్ శ్రీ దొడ్డ గణపతి దేవస్థానం చూపించబోతున్నాను. ఏంటి ఈ గణపతి స్పెషల్ అంటే ఒక పెద్ద రాయి మీద వినాయకుడు ఉంటాడనమాట. లైక్ ఆ రాయి మీద చెక్కబడి ఉంటాడు వినాయకుడు. చాలా పెద్ద వినాయకుడు. అసలు నేను ఇంత సైజ్ వినాయకుడిని అయితే నేను ఎన్ని టెంపుల్స్ విజిట్ చేశాను చిన్నప్పటి నుంచి అసలు చూడనే లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడికి వెన్నతో అలంకారం చేశారు. నేను అక్కడ పూజారిని కనుక్కున్నాను. వాళ్ళు చెప్పారు 75 kgs వెన్నతో అలంకారం చేస్తారంట వినాయకుడికి. నాకు తెలిసి అంత పెద్ద విగ్రహాన్ని కవర్ చేయాలంటే ఆ మాత్రం వెన్న యూజ్ చేయాల్సి వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తూ ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్న పూజారులంతా బాగా పరిచయం నాకు. వాహన పూజలు కూడా ఎక్కువ చేస్తారు. చాలా వరకు ఎవరు కొత్త వెహికల్ కొన్నా ఫస్ట్ ఈ గుడికే తీసుకొచ్చేసి పూజ చేస్తారు. నాకు తెలిసి బసవన్ గుడి అనే ఏరియానే కాదు, చుట్టుపక్కల ఏరియాసే కాదు, బెంగళూరులో ఎక్కడున్న వాళ్ళు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేస్తూ ఉంటారు. మనం దొడ్డ గణేష టెంపుల్కి వస్తే ఆ ఒక్క టెంపులే కాదు, అదే ప్లేస్లో 3-4 టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో పక్కనే దొడ్డ బసవన్న టెంపుల్ ఉంటుంది, వెనకాల ఈశ్వర టెంపుల్ ఉంటుందన్నమాట, ఇంకా ఆంజనేయ టెంపుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు దొడ్డ బసవన్న టెంపుల్కి వచ్చాము. చూడండి ఎంత పెద్ద బసవన్న ఉన్నారు అక్కడ. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. లోపల ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము. వచ్చేసేయండి, లోపలికి వెళ్దాం. ఈ దొడ్డ బసవన్న టెంపుల్ ఎలా ఫామ్ అయింది అని నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను. ఒకవేళ నేను ఏమన్నా మిస్ అయి ఉంటే లేదైతే ఏదైనా తప్పుగా చెప్పుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ ప్లేస్లో అయితే చెనక్కాయలు పంటలు ఉండేవంట. ఒక బసవన్న రోజు వచ్చేసి ఆ పంటలన్నీ పాడు చేస్తూ ఉంటే ఆ రైతు ఒకరోజు ఆ బసవన్న మీద కట్టి విసురుతాడంట. కాకపోతే అది నైట్ అయ్యేసరికి అసలు ఆ బసవన్న ఎలా తప్పించుకున్నాడో ఏంటో తెలియలేదంట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆ ప్లేస్లో ఆ బసవన్న ఒక విగ్రహం లాగా తయారైపోయారంట. ఆ తర్వాత అది పెరుగుతూనే ఉంటే ఆ రైతుకి ఏం చేయాలో తెలియక ఇంకా శివుడిని ప్రార్థిస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇలా గుడి కట్టమని చెప్పారంట. అప్పుడే ఆ నందికి గుడి కట్టించారంట. ఇలాంటి ఏకశిలా నంది విగ్రహాలు మన సౌత్ ఇండియా మొత్తానికి 4 ఉన్నాయంట. ఆ 4లో ఈ దొడ్డ బసవన్న టెంపుల్ సెకండ్ ప్లేస్లో ఉంది. మీరు చూస్తూ ఉన్నట్లయితే ఇది 12 feet హైట్, ఇక 20 feet లెంత్ అన్నమాట. ఇప్పుడు కూడా ఈ ప్లేస్లో ఆనవాయితీ ఏంటంటే ప్రతి కార్తీక మాసంలో నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చిన ఫస్ట్ చెనక్కాయల పంటని ఈ బసవన్నకే సమర్పిస్తారనమాట. సో అప్పుడు కడలేకాయ పరిచయ అనేసి ఒక గ్రౌండ్ నట్ ఫేర్ కూడా జరుగుతుంది బెంగళూరులో, చాలా ఫేమస్ అది. మాకైతే ఈ టెంపుల్ చాలా దగ్గరగా ఉంది, ఎవ్రీ వీక్ వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటాము. బట్ బయట స్టేట్స్ వాళ్ళు ఇది ఒక వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్ అని చూడడానికే వస్తారనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్. నాకు ఇలాంటి చిన్న చిన్న సామాన్లు అన్న యాక్సెసరీస్ అన్న చాలా ఇష్టం. అందుకే ఇక్కడ షాప్స్ ఉన్నా అక్కడ చూసి కొనడానికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. వచ్చామంటే ఒక 3.5 kilometer రేడియస్లో చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇక్కడ దొడ్డ బసవన్న టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇదే ప్రెమైసెస్లో మనం దొడ్డ గణేష టెంపుల్ ఆల్రెడీ చూసేసాము. అండ్ మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా ఉంది. దీని పక్కనే గోవర్ధనగిరి టెంపుల్ ఉంటుంది. అక్కడ కృష్ణుడు చిటికెన వేలు మీద కొండ ఎత్తిన స్టాచ్యూ ఫామ్లో ఉంటాడనమాట. చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇక్కడ గవి గంగాధరేశ్వర టెంపుల్ ఉంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక 3.5 kilometers రేడియస్లో మొత్తం అన్ని కవర్ చేసుకుని వచ్చేసేయచ్చు మనము.
నేను ఇందాక చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ కడలేకాయ పరిచయ జరుగుతుంది అని, అంటే గ్రౌండ్ నట్ ఫెయిర్. అప్పుడు ఎలా షాప్స్ పెట్టుంటారు, అసలు ఎంత శనక్కాయలు అమ్ముతారు, అవన్నీ ఇక్కడ నీట్గా ఒక బొమ్మల్లాగా పెట్టారనమాట. సో ఆ టైంలో వచ్చి చూడలేని వాళ్ళు దీన్ని చూసినా కూడా ఒక ఫెయిర్ ఐడియా వచ్చేస్తుంది, ఎలా ఉంటుంది, ఎంత లైవ్లీగా ఉంటుంది ఆ సెలబ్రేషన్ అని చెప్పేసి. మేమైతే నెక్స్ట్ బాలాంజనేయ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ దొడ్డ గణేష టెంపుల్ వెనకాలే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఒక ఆంజనేయుడు పడుకున్నట్టు ఉండడం అసలు స్టాచ్యూని. ఆంజనేయ టెంపుల్ ఆపోజిటే శివ టెంపుల్ ఉంది. దీన్ని సెకండ్ కాళహస్తీశ్వర టెంపుల్ అంటారంట. దొడ్డ గణేష టెంపుల్ అండ్ దొడ్డ బసవన్న టెంపుల్ బుల్ టెంపుల్ రోడ్లో ఉంటుంది. ఈ రోడ్డు కూడా ఈ టెంపుల్ పేరే పెట్టారు, బుల్ టెంపుల్ రోడ్ అని. సో మీకు ఈ స్ట్రెచ్లో నేను ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. దీని పక్కనే గోవర్ధనగిరి అని ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ కృష్ణుడు చిటికెన వేలు మీద కొండ ఎత్తుకున్న ఒక ఐడల్ని పెట్టుంటారు. సో ఈ గోవర్ధనగిరి టెంపుల్ దొడ్డ గణేష టెంపుల్ నుంచి ఒక 2 minutes డిస్టెన్స్లో ఉంటుంది మనం బైక్లో వెళ్తే. ఇది రైట్ ఆపోజిట్ టు BMS ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందన్నమాట. టెంపుల్ బయట చూడడానికి ఇలా ఉంది, బట్ జస్ట్ మనం ఎంటర్ అయ్యామంటే ఏదో గుహ లోపలికి వెళ్తున్న ఫీలింగే వస్తుంది మనకి. గుహలోనే కృష్ణుడు ఆ గిరిని ఎత్తినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇదేదో ఒక క్రియేటెడ్, ఒక మ్యాన్ మేడ్ అన్నట్లు అనిపించదు. నిజంగానే కృష్ణుడు అలా ఎత్తుకొని నిల్చున్నాడా అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది అనమాట అక్కడ ఆ కృష్ణుని చూడంగానే. ఈ టెంపుల్ అయితే రోడ్ కానుకొనే ఉంటుంది, కాకపోతే మనం వన్స్ లోపల ఎంటర్ అయిపోయామంటే ఏం సౌండ్స్ వినిపివి బయటవి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మనం అక్కడ కూర్చుని ఉంటే ఇంటికి వెళ్ళబుద్దే కాదు, ఇంకొంతసేపు ఉందామా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వాల్స్ మీద దేవుడి పిక్చర్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఒక్కొక్క పిక్చరు ఒక్కొక్క స్టోరీని చెప్తుంది అనుకుంటాను. నేను ఇన్డెప్త్గా కవర్ చేయలేదు, జస్ట్ అలా ఒకసారి వీడియో తీసేసుకొని వచ్చేసాను. ఇందాక మెన్షన్ చేసినట్టు బెంగళూరులో దొడ్డ గణేష టెంపుల్ కానీ, దొడ్డ బసవన్ గుడి టెంపుల్ కానీ, ఇంకా గోవర్ధనగిరి టెంపుల్, ఇవన్నీ ఫేమస్ అట్రాక్షన్స్ టు విజిట్ అనమాట. సో మీరు కనుక బెంగళూరు వచ్చినట్లయితే ఈ ప్లేసెస్ వెళ్ళి విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఇదండి నా టెంపుల్ వ్లాగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.